అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏం వంట చేస్తున్నానో తెలుసా? వంకాయ బజ్జీ అండి. పల్లెటూరి స్టైల్‌లో వంకాయ బజ్జీ భలే టేస్ట్‌గా ఉంటుంది. ఇది పల్లెటూరైనా, పట్టణమైనా ఏదైనా మనం చేసే పద్ధతిలో ఉంటుంది. లేత వంకాయలు తీసుకొని ఇట్లా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని, దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని, ఈ వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేయాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేస్తే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఈ లోపల వేరే పనులు ఏమన్నా ఉంటే చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం వంకాయల్ని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకోవాలి. దీని తర్వాత ఉల్లిపాయ, ఒక 6, 7 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, టమోటాలు ఒక 3 టమోటాలు తీసుకోవాలి. ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక డేక్షా తీసుకోవాలి. ఆ డేక్షాలో ఈ కట్ చేసుకున్న టమోటాలని, తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అదేనండి తెల్లగడ్డలు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, ఆ వంకాయలు వేసేసుకోవాలి. ఈ వంకాయలు వేసేసుకున్న తర్వాత కాస్త నీళ్ళు వేసేసుకోవాలి. ఇవి మర్చిపోకుండా నీళ్ళల్లో వేసినప్పుడు ఉప్పు ఖచ్చితంగా వేయాలి, లేకుంటే నల్లబడతాయి. కాస్త చింతపండు, ఎక్కువ చింతపండు వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని దీంట్లో నీళ్లు పోసేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పై వరకు పోయకండి, మళ్ళీ దాని టేస్టే మారిపోతుంది. దీన్ని మునిగేంత వరకు నీళ్లు పోసేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత దీని రుచి మరింత పెరగాలంటే కాస్త పచ్చి నూనె వేయాలి. 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. వేసేసుకొని కాస్త పసుపు వేసుకోవాలి. చాలామంది పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేస్తారు. ఈ వంకాయ బజ్జీ అనేది పచ్చిమిరపకాయలతో చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. కారం, పచ్చిమిరపకాయలు 2 కలిపి చేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. స్టవ్ మీద పెట్టేసాం కదా, కాసేపు ఉడకనిద్దాం. ఈ లోపల ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఎండు చేపలు నానబెట్టుకుందాం. వంకాయలు స్టవ్ మీద పెట్టేసాం కదా, చూడండి పైకి కిందకి బాగా ఉడుకుతుంది. ఈ నీళ్ళన్నీ ఇనికిపోవాలి. మంచిగా ఇనికిపోయి శుభ్రంగా ఉడికిన తర్వాత దీన్ని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకే తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, నీళ్ళన్నీ ఇనికిపోయాయి. మరీ అడుక్కుపోకూడదు, మరీ ఎక్కువ నీళ్ళు ఉండకూడదు. ఇట్లా ఇనికిపోవాలి నీళ్ళు. ఈ టైంలోనే ఒక పప్పు గుత్తి తీసుకొని దీన్ని రుబ్బుకోవాలి. రుబ్బితేనే టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో వేయడం ఇట్లా చేయకూడదు, రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఎక్కువ మెత్తగా రుబ్బకూడదు, కొంచెం నోటికి తగలాలి. వంకాయలు తగలాలి, టమోటాలు తగలాలి, ఉల్లిపాయలు ఇవన్నీ నోటికి తగిలే విధంగా మరీ మెత్తగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలి. దీన్నంతా రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందాం. ఏదైనా వంటలకి పోపే టేస్ట్ ఇస్తుంది. ఆ పోపు మంచిగా పెట్టుకున్నట్లయితే ఆ వంట రుచే మారుతుంది. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటమన్న తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి. వెల్లుల్లిపాయలని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ గిల్లి వేసుకోవాలి. కొంచెం పిడికెడంత కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు బాగా బ్రౌన్ కలర్లో రావాలి. అంటే కొంచెం మాడుతుంది అన్నట్టుగా, మాడకూడదు, కలర్ చేంజ్ అవ్వాలి, అట్లా రావాలన్నమాట. మంచి వాసనతో ఉంటుంది. అప్పటి వరకు ఈ ఉల్లిపాయలు అన్నీ వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు బాగా పోపు అనేది బాగా కలర్ చేంజ్ అయింది. ఈ టైంలో మనం రుబ్బి పెట్టుకున్న ఈ వంకాయ బజ్జీని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత కాసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైకి కిందకి సౌండ్ వస్తుంది కదా, అప్పటి వరకు దీన్ని మగ్గనివ్వాలి. ఒక 2 లేదా 3 నిమిషాలు. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. దీనికి మంచిగా కాంబినేషన్ ఏంటంటే ఎండు చేప. ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్గా ఎండు చేప చేసేసుకుందాం. ఆల్రెడీ ఎండు చేపల్ని నానబెట్టేసుకున్నాం కదా, దాన్ని శుభ్రంగా వాష్